TC News Media. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు టీసీ న్యూస్ మీడియా. నేను మీ సతీష్. తొండం ముదిరి మూసరవిల్లు అయినట్టు ఒకప్పుడు ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ని నడుపుకునే నా అన్వేష్ అనే ప్రపంచ యాత్రికుడిగా పేరు తెచ్చుకున్నటువంటి నా అన్వేష్ ఊసరవిల్లిగా మారాడు. ఇప్పుడు ఈ పరిస్థితి ఏంది, అసలు నా అన్వేష్ యొక్క బాధ ఏంది, అసలు కథ ఏంది, సోషల్ మీడియాల మీద జరుగుతున్న రచ్చ ఏంటి, ఈ విషయాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. మీకు తెలుసు, దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ గారు హీరోయిన్లు వేసుకునే బట్టల మీద చేసిన వ్యాఖ్యలు అది పెద్ద దుమారమే లేపాయి సోషల్ మీడియాలో. మనం కూడా దాని మీద ఒక వీడియో చేయడం జరిగింది. అసలు ఆయన వ్యాఖ్యల్ని సమర్థించాలా మరి సమర్థించకూడదా అనేటటువంటి విషయం మీకు తెలియాలంటే ఖచ్చితంగా ఆ వీడియో ఒకసారి చూడండి. ఈ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదేవిధంగా ఎండ్ కార్డ్లో కూడా ఈ వీడియో ఎండ్ కార్డ్లో కూడా నేను చేసిన వీడియో పెడతాను, చూసే ప్రయత్నం చేయండి. మీకు ఒక క్లారిటీ వస్తుంది, శివాజీ గారు రైట్ అన్నారా రాంగ్ అన్నారని. ఇక అది పోతే ఇది నా వర్షన్, అక్కడ చెప్పేశాను వీడియోలో. ఇక మొత్తం మీద శివాజీ గారు కూడా క్షమాపణ చెప్పడం, మహిళా కమిషన్ ఎదుట ఆయన క్షమాపణను ఒప్పుకోవడంతో పాటు ఇక ఉచిత సలహాలు ఇవ్వద్దు అని నిర్ణయం కూడా తీసుకున్నారు శివాజీ గారు. ఇదంతా బాగానే ఉంది, అంత సాఫీగా జరిగిపోయింది, ఇక అయిపోయిందిలే అనుకున్న సందర్భంలో ఈ విషయంలో ఒక మనిషి రాయేసి ఆయనే ప్రపంచ యాత్రికుడుగా చెప్పుకుంటున్న నా అన్వేష్ పుండు మీద కారం చల్లిండనమాట. ఇప్పటికే ఇష్యూ రగులుతుంది, ఇప్పుడే సద్దు మనుగుతున్న వేళ ఈ మహానుభావుడు వచ్చి మళ్ళీ కారం కొట్టిండనమాట. సరే, కారం కొట్టిండు, అది సద్విమర్శన అంటే అది సద్విమర్శన కాదు, దరిద్రమైనటువంటి పోలికలతో చేసినటువంటి విమర్శ. ఇక నిజంగా చెప్పాలంటే నా అన్వేష్ గురించి మనం మాట్లాడుకోవడానికి ముందు ఆయన అలా ఎందుకు తయారయ్యాడో మాట్లాడుకో. మొదటగా నడుమంతర సిరి నాశనానికే మొదలన్నట్టు నడుమంతర సిరి వచ్చింది ఆయన. యూట్యూబ్ పేరిట ఒక కుక్కుగా ఉన్నటువంటి ఈయన ఒక రేంజ్ లో యూట్యూబ్ లో సబ్స్క్రైబర్స్ పెంచుకొని దాదాపు 30 లక్షల సబ్స్క్రైబర్స్ పెంచుకొని కోట్లు సంపాదిస్తూ దేశాలు పట్టుకొని తిరుగుతూ దేశదిబ్బర్లాగా తిరుగుతూ నోటికి ఏ దొస్తే అది మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టుగా తన ప్రవర్తన మార్చుకుని ఉన్నాడు నా అన్వేష్. దీనికి ఆయన తానా అంటే ఆయన తందానా అనే బ్యాచ్ ఒకటి ఉంది. అందుకే 30 లక్షల సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారు, ఆ బ్యాచ్ అనమాట. వీళ్ళందరూ ఒక వ్యక్తి బూతులు తిడుతుంటే అడ్డుకోవాల్సింది పోయి ఇక నాకు నచ్చనోళ్ళు తిడుతుండు కాబట్టి ఇది గ్రేట్ అనడం. ఈరోజు నా అన్వేషు ఈ విషయంలో గరికపాటి గారిని కానీ శివాజీ గారిని కానీ లకారాలతో తిట్టడం కావచ్చు, సీతాదేవిని అదే ద్రౌపది గారిని మీద అసభ్యమైనటువంటి మాటను తూలడం కావచ్చు. దేనిని సంకేతంగా తీసుకోవాలి, ఇప్పటికిప్పుడే పుట్టింది ఆయన భూత పురాణం. దీన్ని పెంచి పోషించింది ఎవరు, ఆ సబ్స్క్రైబర్స్ కదా, మనమే కదా. అంటే నేనైతే సబ్స్క్రైబర్స్ కాదు, ముందే చెప్తాను. ఆయన వీడియోలు నేను ఎక్కువ చూడలే, ఎక్కువ కాదు, ఒక్కటే రెండో వీడియోలు 1 నిమిషం 2 నిమిషాలే చూడలే నేను. ఇలాంటి మాటలు మాట్లాడతారు కాబట్టి, ఎందుకంటే బూతులు మాట్లాడే వల్ల నేను దూరంగా ఉంటాను. విజ్ఞత లేకుండా, సంస్కారం లేకుండా సమాజంలో బూతులు మాట్లాడడం, సోషల్ మీడియాలో బూతులు మాట్లాడడం ఈ రోజులో ఫ్యాషన్ అయిపోయింది. బూతులు మాట్లాడితే వాడు ఒక హీరో అయిపోతుంది సోషల్ మీడియాలో. ఒకప్పుడు నోరు మంచిదైతే ఊరు మంచిదయ్యేది, ఇప్పుడు నోరు చెడ్డదైతే ఊరు మంచిదవుతుంది, ఊరు మనదవుతుంది. అంత దరిద్రాన్ని తీసుకొచ్చింది మనమే. ఈ రోజు నాన్వేషం ఇట్లా అన్నాడు అట్లన్నాడు అనేది మనమే. ఎంత సిగ్గుచేటు ఆయన చేసిన వ్యాఖ్యలు, మహానుభావుడు చేసిన వ్యాఖ్యలు. ఎందుకంటే బూతులు వచ్చే ఛాన్స్ ఉందని నేను సంస్కారంతో మాట్లాడుతాను. మా అమ్మ నాన్న నాకు సంస్కారం నేర్పారండి, నా దేశం నాకు సంస్కారం నేర్పిందండి. కుసంస్కారిగా నేను మాట్లాడను, నా అన్వేష్ మాట్లాడినట్టు. ఈ వీడియో ఎవరికి అంకితం అంటే సోషల్ మీడియాలో భూత పురాణం ఎత్తుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ వీడియో అంకితం. సందర్భం ఏదైనా ఉండొచ్చు. మొదటగా నా అన్వేష్ ఒక్కసారి దుమ్ము దులిపి అక్కడ వద్దాం. మిస్టర్ నా అన్వేష్ ప్రపంచ యాత్రికుడు అనే పేరు పెట్టుకొని దేశాలు తిరగడం కాదు, కొంచెం నాలెడ్జ్ నేర్చుకో, కొంచెం తెలివి తెచ్చుకో, కొంచెం సంస్కారం నేర్చుకో. ఈరోజు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే ఎలా పెంచారా మీ అమ్మా నాన్న అనే స్థితికి దిగజారావు నువ్వు. మీ అమ్మా నాన్నల పరుగు తీస్తున్నావు నువ్వు. పాపం వాళ్ళు ఎంత కష్టపడ్డారో, ఎంత చేశారో. ఈరోజు నీ వల్ల ఆ దేశం దృష్టిలో వాళ్ళు చెడ్డవాళ్ళుగా, చెడ్డ తల్లిదండ్రులుగా మారిపోయారు. పాపం ఎంత మంచి వాళ్ళు కావచ్చు. నీకు ఏం తెలుసు నీరా నాయన, నువ్వు ఇతిహాసాల దగ్గరికి పోయినా నీకు సీతాదేవి గురించి ఏం తెలుసు, ఆ రామాయణ కథ గురించి ఏం తెలుసు, ద్రౌపది గురించి ఏం తెలుసు, నువ్వు ఎందుకు కామెంట్ చేసావు దాని మీద? అసలు ఎలా పుడతాయి మీకు ఆలోచనలు?
సీతాదేవి ద్రౌపది రేపు గురైనట్టుగా మాట్లాడాడు. రావణాసురుడు కాదు కానీ సీతాదేవి రేపు గురైంది, ద్రౌపది రేపు గురైంది అని మాట్లాడి ఎంత సిగ్గుచేటు ఆ మాటలు మాట్లాడడం. ఇంకింత జ్ఞానం ఉండాలి కదా, కనీసం నాలెడ్జ్ ఉండాలి ఇతిహాసాల మీద. ఎక్కడ చదివాను ఆ విషయాన్ని? రావణాసురుడు సీతను అపహరించారు రా బాబు, అత్యాచారం చేయలే. ఆ మాట అంటాను కూడా నాకు సిగ్గు అవుతుంది. క్షమించాలి, హిందూ బంధువులందరూ క్షమించాలి మాట అన్నది. ఎందుకంటే అది కూడా తప్పే. ఎందుకంటే పవిత్రంగా ఎంతో మంది హిందువులు పూజించేటువంటి సీతాదేవిని అలా మాట్లాడడం అనేటటువంటిది వాడిని ఏ విధంగా పిచ్చుడు అనుకోవాలన్నా మంచుడు అనుకోవాలన్నా వాడిని. ఈయన ఇంకా తను సమర్థించుకుంటుండు. నా కాన్స్టెన్స్ ఏంటంటే, నా ఉద్దేశం ఏంటంటే, సీతాదేవిని తీసుకుపోయాడు కదా, దాన్ని ఇంగ్లీష్ లో రేప్ అంటారు కదా, మాకు ఇంగ్లీష్ రాదు, మరి నువ్వు ఒక్కడే ఇంగ్లీష్ నేర్చుకొని ప్రపంచ దేశాలు దేశది మరి తిరుగుతున్నావు, మరి వొకాబులరీ నేర్చుకోరా. అపహరించాడు అంటే కిడ్నాప్ చేశాడు అని, అత్యాచారం చేశాడని కాదురా దరిద్రుడా. తిట్టడానికి కూడా నేను జనరల్గా ఏ మనిషిని టార్గెట్ చేసి తిట్టను, ఎందుకంటే నా మనసు ఒప్పుకోదు. కానీ ఈరోజు కోట్ల మంది హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది ఇక్కడ. ఎంత సిగ్గుచేటు. అరే వీరికి ఏం తెలుసు అని ద్రౌపది గురించి మాట్లాడతాడు. ద్రౌపది చీరలాగిన వరకే తెలుసారా? నువ్వు అంత తర్వాత చదవలే? శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ చీరలు ఇచ్చిన చదవలేదా నువ్వు? అందుకే చదువురా నాయన. ఎంతసేపు అమ్మాయిలను పట్టుకొని బూతులు తిట్టాడు, బూతులు పురాణాన్ని ముందలేసుకోవడం తప్ప నీకేమొచ్చు? ఏం నేర్చుకున్నావు నువ్వు సంస్కారం? ఈ రోజుల్లో చాలా ప్యాషన్ అయిపోయింది. సోషల్ మీడియాలో బూతులు తిట్టడం అనేది చాలా ప్యాషన్ అయిపోయింది. ఒక వర్గాన్ని ఇంకో వర్గం వాడు తిడితే ఇక ఆనందం అనమాట. నువ్వు తోపుసు, నువ్వు హీరో, నువ్వు జీరో, ఎట్లా మాట్లాడతారంటే అట్లా మాట్లాడతారు. ఇంకా బాగా చూస్తా ఉన్నా. మన దేశం ఏం నేర్పుతుంది? మన కల్చర్ ఇదేనా? బూతుల కల్చరా మనది? ప్రపంచ దేశాల దృష్టిలో గొప్పగా అంటే భిన్నత్వంలో ఏకత్వాన్ని పొగడబడుతున్నటువంటి మన భారతదేశం ఈ రోజు ఏ విధంగా తయారైతుందంటే బూతులుగా ఎక్కువగా నేర్చుకుంటారు యూత్. సినిమాలలో బూతులే, సోషల్ మీడియాలో బూతులే. వాడు బూతు మాట్లాడితే వాడు గొప్పోడు. వాడు అమ్మ కానుండి ఈ నాన్ వెజ్ వాడు అమ్మ కానుండి తిడుతాడు. వాడిని ముందే సబ్స్క్రైబర్స్ అందరూ, అరే నువ్వు ఇట్లా బూతులు మాట్లాడుతున్నావు, సంస్కారహీనంగా మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడే పదాలు ఏవైతే ఉన్నాయో, వీడు ఒక యూట్యూబర్ అమ్మని ప్రాసిస్ట్యూట్ అని తిడతాడు. ఏ సంస్కారం రా బాబు ఇది? ఎట్లా పెరిగావురా బాబు నువ్వు? నాకు అర్థం కాక అడుగుతా. ఇలా ఎట్లా నాకే ఎలా అనిపిస్తుంది తిట్టాలనుకుంటే? మీ అమ్మ నాన్న పరుగు తీస్తున్నావు కదా, నిన్ను కన్న పాపానికి వాళ్ళ పరుగు తీస్తున్నావు, వాళ్ళని తిట్టిస్తున్నావు చాలా మంది చేత. అది బాగా అనిపిస్తుంది. సరే నిన్ను తిడితే పర్లేదు, కానీ నేను కుసంస్కారం మాకు లేదు కాబట్టి నేను తిడతలేను అంతే. గరికపాటి గారు చాలా అజాత శత్రువు ఆయన, అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరికీ దగ్గరవాడు. ఆయన ఏదో సందర్భంలో ఉన్నదాన్ని ఇప్పుడున్నడం తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనేది నీ సంస్కారం. కనీసం ఆయన పెద్దరికాన్ని కూడా గౌరవం ఇయ్యనటువంటి నీ సంస్కారం ఎక్కడిది? నీకు సంస్కారం ఎక్కడిది? నువ్వు ఇండియన్ ఎక్కడా? ఇక ఈయన చెప్పుకుంటూ తిరుగుతుండు. ఇంకో నేను భగవద్గీత నేను హిందువులు కానీ అంటుర్రు, నేను హిందూ దోషుడు అంటుర్రు, నేను క్రిస్టియన్ అంటుర్రు, నేను భగవద్గీత పట్టుకుంటున్నా, వినాయకుడిని పట్టుకొని తిరుగుతున్నా అని చెప్తుండే. భగవద్గీత పట్టుకున్న వాళ్ళందరూ హిందువులు కాదు, బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ క్రిస్టియన్స్ కాదు, ఖురాన్ పట్టుకున్న వాళ్ళందరూ ముస్లిమ్స్ గారు. వాటిలో ఉన్న నిజాన్ని మాట్లాడాలి. ఏ గీత చెప్పింది నీకు బూతులు మాట్లాడమని? ఏ గీత చెప్పింది నిన్ను ఇతరుల మీద బూతు పురాణంతో తిట్టమని, అమ్మల కానుడి తిట్టమని, లకారాలతో తిట్టమని ఏ గ్రంథం చెప్పింది? ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నా. ఈరోజు సోషల్ మీడియాలో బూతులు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నా నేను. మతాల పేరిట బూతులు మాట్లాడుతుంటే ఒకరి మతాలకు సపోర్ట్ చేసుకోవడం. నీకు దమ్ముంటే సబ్జెక్ట్ మాట్లాడుకోండి. బూతులేంది? ఏం నేర్పిస్తున్న సమాజానికి? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు బూతులు తిట్టమని చెప్పిండా? బైబిల్లో యేసుక్రీస్తు బూతులు తిట్టమని చెప్పిండా? ఖురాన్ లో మరి దేవుడు బూతులు తిట్టమని చెప్పాడా? ప్రతి ఓడికి బూతులు పురాణం అలవాటైపోయింది. ఎందుకంటే బూతులు మనం ఎంకరేజ్ చేస్తున్నాం. ఈ రోజు నాన్ వెజ్ సీతాదేవిని తిట్టే అంత రేంజ్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా అది మన ఫాల్టే. మనం కదా మొదట ఎంకరేజ్ చేసింది దాన్ని. ఏదైనా మొక్కగా ఉండగానే తుంచేయాలి. కానీ మానైపోయిన తర్వాత ఈరోజు లబోదిపో అంటే వెళ్ళాము. ఇప్పటికైనా తేరుకొని సోషల్ మీడియాలో బూతు పురాణాలతో పెడుతున్నటువంటి ఒక మతాన్ని ఇంకో మతం కించపరచడం కావచ్చు, ఒక మతంలో ఉన్న వారిని ఇంకో మతాన్ని తిట్టడం కావచ్చు. సద్విమర్శ చాలా మంచిది, ప్రశ్నించడం చాలా మంచిది, ఖచ్చితంగా ప్రశ్నించాలి. కానీ ఏ విధంగా ప్రశ్నిస్తాం అన్నదే ముఖ్యం. నీ సంస్కారానికి, నీ యొక్క పెంపకానికి ప్రతిరూపం ఆ మాటలు. నీ పెంపకాన్ని బట్టే ఉంటాయి నీ మాటలు. బూతులు మాట్లాడినంత మాత్రం ఎక్కువైపోయింది ఒక్కొక్కటి.
నాన్ వెజ్ మాట్లాడింది కదా ఖచ్చితంగా తీసుకొచ్చి జైల్లో వేస్తే గానీ ఇంకోసారి ఇలాంటి వ్యక్తులు సోషల్ మీడియాలో బూతులు మాట్లాడాలంటే భయపడాలి. అది కదా నిర్ణయం తీసుకోవాలి. వెంటనే ఆ సబ్స్క్రైబర్స్ మొత్తం అన్సబ్స్క్రైబ్ తీసుకొని జీరోకు తీసుకొచ్చి కాళ్ళ బేరానికి తీసుకురావాలి. ఈ రోజు ఆయన క్షమాపణ చెప్పినట్టు కాదు. కాబట్టి మిత్రులారా, ఇది గుర్తుపెట్టుకోండి. బూతులు మాట్లాడే ఏ యూట్యూబర్నైనా సరే, అది ఏ వర్గానికి చెందిన వాడు, ఏ నాయకుడికి చెందిన వాళ్ళైనా, ఏ వర్గానికి చెందిన వాళ్ళైనా వెంటనే వాళ్ళ గుణపాఠం చెప్పండి. మన భారతదేశ కల్చర్ అనేది ఈ శత్రువును కూడా ప్రేమించగలిగిన గొప్ప కల్చర్. మన కల్చర్ నుండి మనం నేర్చుకునేది ఇతరులను ద్వేషించకుండా ప్రేమించగలిగిన కల్చర్. అవతల వాడు తిడుతుండు కాబట్టి నేను తిడుతున్నా అంటారు కొంతమంది. అవతల వాడు ఆ లాంగ్వేజ్ తో తిట్టింది కాబట్టి నేను కూడా ఆ లాంగ్వేజ్ తో తిడతా అనేటటువంటి కుసంస్కారాలు వాళ్ళు కూడా. వాళ్ళేటాలో వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే. వాడు లకారంతో తింటే నేను లకారంతో అవుతా. అంటే వాడు గాడిదైతే నువ్వు గాడిద అవుతావా? గాడిద కూడా సిగ్గుపడుతుంది మీలాంటి వాళ్ళని చూసి. ఎవరైతే ఎన్కౌంటర్ అనుకుంటా వాడు బూతులు మాట్లాడతా, నేను బూతులు మాట్లాడతా, వాడు ఎట్ట మాట్లాడతా, ఎట్ట మాట్లాడతా, నీ సంస్కారం ఏడేడ్చింది? మరి నీ అమ్మా నాన్న వాళ్ళ అమ్మా నాన్న సరిగ్గా పెంచలేదేమో, మరి నీ అమ్మా నాన్న సరిగ్గా పెంచారు కదా. నీ గ్రంథాలు అద్భుతంగా నీకు నీతులు చెప్తున్నాయి కదా, మరి నువ్వు ఏ విధంగా అవుతున్నావు ఆలోచించుకోవాలనుకున్నాను. ముఖ్యంగా నాకు కొంచెం ఆవేశం ఎందుకంటే దేవీ దేవతలను తిట్టి అదే గొప్ప పనిగా చాలా మంది అనుకుంటున్నారు. ప్రతి విశ్వాసం గొప్పదే, ప్రతి మతము గొప్పదే, ప్రతి దేవుడు గొప్పడే. నీ దేవుడు నీకు గొప్ప అయితే అవతల దేవుడు అవతల గొప్ప. ప్రతి మతంలో లొసుగులు ఉంటాయి, ప్రతి మతంలో మంచి ఉంటుంది, ప్రతి మతంలో చెడు ఉంటుంది. అది గ్రహించి ఏకత్వంలోకి వెళ్ళిపోవాలి తప్ప ఏమీ తెలియకుండా సబ్జెక్టు టచ్ చేయొద్దు, అనవసరమైన రాద్ధాంతం చేయొద్దు. ఇన్ ద సేమ్ టైం నాన్ వెజ్ విషయంలో మనం చేసిందే తప్పు. అలాంటి వ్యక్తులను సోషల్ మీడియా ఎంకరేజ్ చేయొద్దని మరోసారి కోరుకుంటూ, నాన్ వెజ్ ఖచ్చితంగా శిక్ష పడాలి. ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి జైల్లో వేసి బొక్కలు ఇరగొడితే గానీ ఇంకోసారి బూతులు మాట్లాడి ఇంకోసారి దేవీ దేవతల మీద విమర్శలు చేయడు, అనవసరమైన వ్యాఖ్యలు చేయడు. సో ఇలాంటి వాళ్ళని ఎవరైనా సరే ఖచ్చితంగా శిక్షించాలి. భారత రాజ్యాంగం ప్రకారం, భారత చట్టాల ప్రకారం వీళ్ళకి శిక్ష పడేలా చేయాలని కోరుకుంటూ ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి, దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి, దేశంలో చాలా ప్రజలు చాలా మంది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, ఆ విషయాల మీద ఫోకస్ చేయండి. మహిళల బట్టల మీద చర్చ అవసరం లేదు. ఇది నా స్టాండ్. ఖచ్చితంగా నాన్ వెజ్కి శిక్ష పడాలి. అలాంటి వ్యక్తులు మూతులు పగలగొట్టేలా ఇంకోసారి నోటి నుండి అలాంటి మాటలు రాకుండా చేసే శిక్షలు వేయాలని కోరుకుంటూ ఈ వీడియో కిందే మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంకా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీకు మరిన్ని వీడియోలు ముందుకు ఎప్పటికప్పుడు తీసుకొస్తాను.